జీసస్ క్రైస్ట్ టెంపుల్ యేసు ఆశ్రయం వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం ఇప్పుడు మీ కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు స్వస్థత వరం కలిగిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు కోనాల గారు యేసుక్రీస్తు ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి కాదు, ఆయన అందరికీ ప్రభు. అందించే వాక్యాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందండి. వెంకటి ఇప్పుడు పడుకుని ఉన్నాడు. ఆయన ఉదయం టిఫిన్ ఏం చేశాడు? ఉదయము చేశాడు సార్. చేశాడా? ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయిందా తినడం? అవును సార్. ఎన్నాలేదు అసలు తినక? 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు టిఫిన్ కూడా లేదు ఆయనకి? తింటానులే కానీ 1-2 తింటాను సార్. ఇక్కడ కొంచెం మంచిగా తిన్నారా? 4 రోజుల నుంచి అసలు ఏం తినలేదు సార్. ఈరోజు మార్నింగ్ ఇడికి రాగానే 2 ఇడ్లీలు తిన్నాడు సార్. ఇక్కడ ఆకలి అవుతుందని చెప్పింది సార్. ఆయన 3 గంటలకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం మట్టి ఆయనకి అట్లా ఉన్నాడు? ఆయన చూడు 5 నెలలు మట్టి మంచంలో ఉన్నాడా? కాళ్ళు చాలా భయంకరంగా. అరే కడుపులో ఏమీ లేదు కదా? అయ్యయ్యో, ఏదో 100 సార్ అని అంటాను సార్. ఇంత 100 మేకు నా కడపలో మేకుండా అది తీయింది, రక్తం వస్తున్నదని అంటాను. అయ్యో కాళ్ళు అన్నీ అయ్యయ్యో చాలా డేంజర్గా ఉన్నది కాళ్ళు. ఇవన్నీ తగ్గిపోతాయి యేసునామములో, ఆమేన్. ఈ పుండు ఎంత భయంకరంగా చూడండి. పోయినా ప్రార్థన చేయగానే ఒక్క రోజులోనే ఈ పుండ్లన్నీ మాడిపోయినాయి. చూడండి, ఒక్క తెల్లారికే ఈ పుండ్లన్నీ మాడిపోయినాయి. తెల్లారికే అసలు ఈ కాలు ఆ ఫస్ట్ రోజు చూసినప్పుడు చూడలేకపోయి మనిషిని. ఈ కాలు పాదంలో ఒక పుండు ఉంది చూడండి, ఇంత లోన ఉంటుంది. అది పాదం బాబు, ఇది కాదు పాదం. చూడండి చూపించండి, ఇదిగో ఈ కట్ అయిపోయినట్టుగా ఉంది చూడండి. అది ఎంత లావు, ఎంత లావుని గడ్డ లేదు కదా అప్పుడు. చూద్దాం చూడండి, ఇదిగో ఆ పుండు ఒక్క రోజులో నేను మా లోపల నార్మల్ అయిపోయింది. ఒకసారి రామ్మ నువ్వు రా. ఈ బిడ్డ అమలాపురం నుంచి వచ్చింది ఇక్కడికి. అమలాపురం నుంచి ఎలా వచ్చిందో రోజు మన టీవీ ప్రోగ్రాం చూస్తుందంట. ఈ బిడ్డ అమలాపురంలో టీవీ పెట్టుకుంటుంది. భర్త ఎక్కడో బయట దేశంలో ఉంటాడంట, బయట ఉంటాడు. 3 పిల్లలు, చిన్న పిల్లలు. ఈ కడుపు చూస్తే గర్భిణీ స్త్రీలాగా కడుపు పెద్దగా వచ్చేసింది. ఎందుకంటే లివర్ ప్రాబ్లం అంట, గ్యాస్ ప్రాబ్లం అంట, పచ్చకామర్లు అంట. ప్రియులారా గమనించండి, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటే ఇలా ఉందమ్మని పరిస్థితి. లోపల ఆ కడుపులో ఎట్లా ఉండేదమ్మా? ఇంత పిల్లోడు బిడ్డ తిరిగినట్టుగా కడుపులో గడ్డ తిరుగుతూ ఉండేదంట. ఆ బిడ్డ దగ్గర డబ్బులు లేవు. ఈ టీవీ ప్రోగ్రాం చూసినప్పుడల్లా నీకేమనిపించేది? టీవీ ప్రోగ్రాం చూసినప్పుడల్లా నేను ఇక్కడికి వస్తే స్వస్థత పడతానని చాలాసార్లు ఫోన్ చేసి, విశ్వాసం చాలా సార్లు ఫోన్ చేసినట్టు విశ్వాసం. ఆ విధంగా ఆ ఫోన్లో ప్రార్థన చేస్తుంటే మొత్తం మీద ఎట్లయితే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని ఆ బిడ్డ విశ్వాసంతో వచ్చింది. మొత్తం మీద వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకుంది. ముఖం ఇట్లా లేదండి, ముఖమంతా అదో రకంగా అయిపోయి శరీరం అంతా నీరసంగా వచ్చేసావు కదా. తిండి తినేదాని అమ్మ అసలు ఆకలి లేక కడుపం ఎంత ఎత్తున ఉబ్బిపోయి ఆకలి లేక ఆ బిడ్డ భయంకరంగా బాధపడుతూ వచ్చిందంట. ఈమె ఒక నిర్ణయం కూడా తీసుకుని వచ్చింది ఈ స్థలంకి. నేను 2-3 చర్చిలుగా అయితే తిరిగాను అయ్యారు. హైదరాబాద్ అయితే 2 సార్లు వచ్చాను. నేను 2 సార్లు వచ్చాను. రాజమండ్రిలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఇక్కడికి లాస్ట్ ఫైనల్ ఏమనుకున్నానంటే స్వస్థత పడతాను, లేదంటే నా బిడ్డలో 3తో నేను 4 కూడా చచ్చిపోదామని నిర్ణయం అయ్యారు. భర్త లేడు, అన్నం లేదు. గమనించారు? అన్నం లేదు, భర్త లేడు. ఆయన మాట్లాడితే ఈ రోగాలను చూసే ఆమెను, నా మరదలు అయితే చచ్చిపోయింది, నా మరదల్లా నువ్వు కూడా చనిపోతావు ఏదో రోని, మాటకి నువ్వు ఎప్పుడైనా చనిపోతావు అన్న మాట, రెండో మాట ఎప్పుడూ రాలేదు అయ్యారు. అలాగని అనేవారు. అసలు ఇక్కడ ఇవాళ మరి తగ్గిపోయి అన్నం తింటున్నావా? ఎట్లా అయింది? అన్నం తింటున్నాను అయ్యగారు. ఆకలేస్తుంది బాగా. నిద్ర కూడా రాత్రి నిద్రపోయాను అయ్యగారు చర్చిలో కూడా.
ఇక ఒకటే నిర్ణయం తీసుకుంది, ఎందుకంటే ఆమెను చూసేవాళ్ళు లేరు, అన్నదమ్ములు అక్కజీలు ఎవరు లేరమ్మా. ఎవరున్నా ఎవరికైనా బాధ చెప్పుకున్నా వాళ్ళు ఏమంటారంటే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకున్నావు కదా, నీ పాటలు నువ్వు పడాలి, ఎవరి సంసారం వాళ్ళకంటారు. ఎవరి కష్టం నేను ఎప్పుడూ చెప్పుకోలేదు. దేవుడి దగ్గర అడిగిద్దాన్ని అయ్యగారు, ప్రార్థన చేసుకునేదాన్ని. అలాగే టీవీ వంకే చూసేదాన్ని. ఎప్పుడు టీవీ వంక చూసి ప్రార్థన చేసిందని మా పిల్లలు కూడా అనేవారు, ఎందుకమ్మా నీకు వస్తామా, నువ్వు టీవీ వాక్స్ మీద ఎడతావు ఎందుకు, నువ్వు సినిమాలు ఎట్టవెందుకు అని అడిగేవారు. అలా కాదు బాబు, నాకు ఒంట్లో బలహీనత దేవుడి మీదే ఉంది, దేవుడే స్వతత పడతాడని నమ్మకం, నన్ను ఏమనొద్దు బాబు, నేను ప్రార్థన చెప్పి పెట్టుకున్నాను చెప్పు అనేదాన్ని నా బిడ్డలతో కూడా. నా చిన్నపిల్ల అయితే కనుక అనేది మన వాక్స్మే ఉందమ్మమ్మ, ఆ పిల్ల కూడా దుప్పడు వేసుకుని ప్రార్థన చేసుకునేది అయ్యారు. నా చిన్న బిడ్డ ఇప్పుడు అయితే పండుకుంది అక్కడ. ఈ స్థలానికి చాలామంది అదే నిర్ణయం తీసుకుని వస్తున్నారు. ఇక ఇంతమంది సేవకులను చూసాం, ఇన్ని చర్చిలకు వెళ్ళాం, ఇంతమంది మాంత్రుల దగ్గరికి వెళ్ళాం, ఇక ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు. ఈ దైవజనుడు చెప్తున్న మాట ప్రకారంగా నేను వెళ్తా, ఇక అక్కడికి వెళ్ళాక నాకు తగ్గపోతే ఇక నేను అక్కడి నుంచి వచ్చి చచ్చిపోతా అనే నిర్ణయం తీసుకునే ఈ స్థలానికి వస్తున్నారు. కానీ దేవుడు ఆశ్చర్యరీతిగా బాగు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సూచక్రియలు, అద్భుతాలు ఇదిగో ప్రజలకు మధ్య దేవుడు జరిగిస్తున్నాడు. ఆయన ప్రవక్తలను దేవుడు ఎన్నుకుని మహా అద్భుత కార్యాలు జరిగిస్తున్నా ఈ ప్రజలంట ఏం చేస్తున్నారంట, చూసి కూడా వారేం చేస్తారు, హృదయంతో గ్రహించలేకపోతున్నారు. హృదయంతో గ్రహించలేకపోతున్నారు. ఈరోజు నాడు దేవుని కార్యాలని చులకనగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది భేదాబెక్క అన్యజనులు, అయ్యా దేవుడు నిన్ను స్వస్థపడతాడంటే విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. కొన్ని సంఘాలలో ఒక హైఫై సంఘాలు ఉన్నాయండి, హైఫై సంఘాలు ఉన్నాయి. పెద్దగా చదువుకుని గొప్ప ఉద్యోగాలు చేస్తూ అధికారంలో ఉన్నటువంటి వారికి వాళ్ళు విశ్వాసులే, దేవుని వాక్యాన్ని వినేవాళ్లే, సంఘానికి బైబిల్ నలకొండగా బట్టలు నలకొండగా వెళ్ళొచ్చే వాళ్ళకి ఒకవేళ రోగాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామంటే హేళనగా మాట్లాడుతూ ఉన్నారు, తక్కువగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రకమైన బోధలో నింపబడిపోయారు. అయ్యా మీకు క్యాన్సర్ వచ్చింది, మేము దేవుడు ప్రార్థన చేస్తే తగ్గిపోతుంటే, అయ్యా హాస్పిటల్కి వెళ్తున్నాం, అయ్యా సంఘానికి వెళ్తున్నాం, హాస్పిటల్కి కూడా వెళుతున్నాం, మెడిసిన్ వాడుతున్నాం, తగ్గిపోతుంది తొందరలోనే. చనిపోవటానికైనా ఆయన ఇష్టపడుతున్నాడు కానీ దేవుని మాటకు లోబడలేకపోతున్నారు. అందుకని ఇక్కడ అంటాడు, వారు తిరుగుబాటు చేసే ప్రజలు, వారు నా మాట వినట్లేదు. ప్రియులారా గమనించండి, వాళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలు. ఈ 5వ వచనంలో చూసినట్లయితే, నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకు. ఈరోజు దేవుడు తన ప్రజలను ప్రేమించి ఆయన అంటాడు, యేసుప్రభు వారు ఆయన శిష్యుల్ని ఇద్దరిని పిలిచి ఏమంటాడంటే, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఆమేన్, హల్లెలూయా. ఎలా పంపుతున్నాడో తెలుసా? దేవుడే ఎలా పంపుతాడా? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపునట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. హల్లెలూయా. ఈరోజు చూడండి, తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లని పంపితే ఏం చేస్తాయి తోడేళ్ళు? దాన్ని చంపుకుని తినేస్తాయి. తోడేళ్ళ మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లుగా నేను పంపుతున్నాను అని యేసయ్య ఆయన శిష్యులు ఇద్దరిద్దరిని పంపించి సేవకు పంపించాడు. దేవుని స్తోత్రం. మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, రోగులను బాగు చేయండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, సమస్త జనులను శిష్యులుగా మార్చండి. చప్పలు కొట్టడం గట్టిగా. సమస్త జనులను శిష్యులుగా మార్చండి.
ఈరోజు సువార్త ప్రకటించడం ద్వారా రోగాలు బాగవుతున్నాయి, సువార్త ప్రకటించడం ద్వారా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, సువార్త ప్రకటించడం ద్వారా మంత్రశక్తులు బలము అణగారిపరచబడుతుంది, సువార్త ప్రకటించడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ప్రజలు పొందుకుంటున్నారు, సువార్త ప్రకటించడం ద్వారా ప్రజలకు విడుదల కలుగుతుంది. చప్పట్లు కొట్టి మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు సువార్తను ప్రకటించే విషయము ఒక భారముగా మనం మాట్లాడుకోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ప్రియులారా గమనించారా? నాకు దేవుని నమ్ముకోక ముందు నా జీవితంలో భయంకరమైన వ్యాధి నన్ను పట్టుకుంది. ఆ భయంకరమైన వ్యాధి నాకు వచ్చింది. ఆ భయంకరమైన వ్యాధి నాకు వచ్చినప్పుడు నాకు ఏ పాస్టర్ ప్రార్థన చేయలేదు. ఆ వ్యాధి ద్వారా నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నా. ఏ సేవకుడి దగ్గర నాకు ప్రార్థన చేయలే, నేను ఎవరి దగ్గర ప్రార్థన చేయించుకోలే. ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళి పంపించారు, ఆ బైబిల్ కాలేజీకి వెళ్ళిపోయాను. అక్కడ ఆటోమేటిక్గా దేవుడు అద్భుతం చేసి వ్యాధిని బాగు చేసేసాడు. ఆమేన్. బైబిల్ ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకున్నా. ఇక వచ్చేసాను ఇంటికి. వచ్చేసాను కానీ నాకు సువార్త ఎలా ప్రకటించాలో తెలియదు కదా. ఇంట్లోనే కూర్చున్నా. ఎప్పుడైతే ఇంట్లో కూర్చున్నానో మరలా నాకు అదే వ్యాధి తిరగబడి మళ్ళీ శ్రమల పాలైపోయాను, నేను మళ్ళీ కష్టాల పాలైపోయాను, మళ్ళీ బాధల పాలైపోయాను. అప్పుడు నాకు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు మళ్ళీ నేను ఈ విధంగా నీరసమైపోయాను, ఎందుకు నేను బలహీనుడైపోయాను అనుకుంటున్నాను. ఆ పక్కన ఒక ముసలావిడికి నేను సువార్త ప్రకటించాను. ఆవిడికి దేవుడిని నమ్ముకుంది. ఆమె గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఆమె నాకు ఏదో చెప్తుంటే నేను బైబిల్ కాలు విన్నాయని గుర్తొచ్చి అన్ని మాటలు చెప్పాను. ఆ రోజు నేను బాగున్నాను. హల్లెలూయా. ఏ రోజైతే నేను సువార్త ప్రకటించేవాడినో ఆ రోజు నేను చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. ఏ రోజైతే నేను సువార్తను ప్రకటించకుండా ఉండేవాడినో మళ్ళీ బలహీనంగా ఉండేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది, మా ఊరు ఇడిచిపెట్టి బ్యాగ్ తీసుకుని సువార్త ప్రకటించడానికి వచ్చేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త ఈ విధంగా నేను చెప్తున్నానని అనుకోవద్దు. కానీ పౌలు అంటాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు నాడు విశ్వాసులు ఎంతమంది ఈ మాటను వింటున్నారో నాకు తెలీదు. సంఘ కాపురులు అయితే మా సంఘం బాగా డెవలప్ అయిపోవాలి, మా సంఘంలో జనాలు బాగా ఎక్కువ రావాలని సువార్త ప్రకటిస్తారు. విశ్వాసులైన మనము ఎలా సువార్తను ప్రకటించాలంటే, నేను సువార్త వినకపోతే, నాకే దేవుడు తెలవకపోతే నేను చనిపోయేవాడినే కదా, లేదంటే నాకే దేవుడు తెలవకపోతే నేను బాప్తీసం తీసుకోకపోతే నేను నరకానికి వెళ్ళిపోయేవాడిని కదా, ఇవాళ నేను చనిపోయేవాడిని కదా అనే విశ్వాసంతో సువార్తను ప్రకటించాలి. లాభాల కోసం సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, సంఘాలు అభివృద్ధి పొందడానికి సువార్త ప్రకటించే వాళ్ళు ఉన్నారు, మీటింగులు పెట్టేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఆత్మల రక్షణ కొరకు, ఆత్మల భారము కొరకు, ఆత్మలో రక్షించబడాలి. చాలామంది నరకానికి వెళ్ళిపోతున్నారు. తాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, దొంగలు మారాలి, అనేకులు మార్పు చెందాలి, విగ్రహారాధన చేసేవాళ్ళు మారాలి అని నిజమైన ఆత్మ భారము కలిగి కొద్దిమంది సువార్తను ప్రకటిస్తారు. కక్షశాతనైనను మోక్షశాతనైన సువార్త ప్రకటించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా గమనించండి, ఆయన ఏమని చెప్తున్నాడంటే, నిన్ను నేను సువార్తకు పంపిస్తున్నా, వెళ్ళు. ఆ ప్రజలు విన్నా వినకపోయినా అంటాడు. వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకోవాలి. ప్రియులారా గమనించండి, ఒక ఆయన మొన్న అంటున్నాడు దగ్గరికి వచ్చి, అయ్యా ఆదివారం ప్రార్థన అంటే ఏంటంటే నాకు అర్థమైంది ఇట్లా అన్నాడు. ఏమి అర్థమైంది అంటే, చిన్నపిల్లలకి బడికి పంపిస్తాం కదా మనం, వాళ్ళ స్కూల్కి వెళ్ళి అన్ని అక్షరాలు నేర్చుకుంటారు. అట్లాగే ఆదివారం ప్రార్థన ఒక బడి. ఇది దేని గురించి తెలియపరుస్తుంది? ఒక అన్యుడు చెప్తున్నాడు, ఇది దేవుని గురించిన బడి, దేవుని గురించిన జ్ఞానం పొందుకుంటాకు బడి. పిల్లలు స్కూల్కి వెళ్తే అక్షరాలు నేర్చుకుంటారు, ఇక్కడికి వెళ్తే బుద్ధి జ్ఞానం నేర్చుకుంటారని చెప్తున్నాడు. చప్పట్లు కొడతాను గట్టిగా. ఆమేన్. అందుకనే మీ మధ్య ఒక ప్రవక్త ఉన్నట్లయితే
వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నట్లయితే వాళ్ళు ఒక దినం కాబట్టి ఒక దినమైనా నా దగ్గరికి వస్తారనే ఉద్దేశం. హల్లెలూయా. దేవుడు తన సేవకులను పంపించేది ఎందుకంటే, ఇదిగో మన మధ్యలో ఈ ప్రవక్త ఉన్నాడు, ఈయన దేవుని సేవకుడు అని. కొంతమందికి ఏమో ఆదివారం ఆరాధన బాగానే గుర్తుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో గృహాలకు కూడా దైవజనులు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చి మిమ్మల్ని ఎట్లున్నారమ్మా, మీ పిల్లలు ఎట్లా ఉన్నారు, మీ భర్త ఎట్లున్నాడు, మీ భార్య ఎట్లా ఉంది, మీ వ్యాపారం ఎట్లా ఉన్నాయి, మీరు ఎట్లాంటి ఉద్యోగాలు చేస్తాం, మీరు ఎలా బ్రతుకుతున్నారని సేవకులు గృహాలకు వచ్చి అన్నీ వివరంగా తెలుసుకుని కన్నీటితో ప్రార్థన చేస్తారు సేవకులు. ఎందుకో తెలుసా, గుడికి ఎలాగో రావట్లేదని చెప్పి గృహానికి వచ్చి వాళ్ళని ధైర్యపరిచి, రోగాలు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా అని చెప్తే బలపరిచి, ధైర్యపరిచి, మీరు అప్పులు ఉన్నాయని, రోగాలు ఉన్నాయని, ఇలాంటి చుట్టాలు వచ్చారని మందిరానికి మానేకండి అమ్మా, గుడికి రండి అని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసి గుడికి రండి అని అడుగుతూ ఉంటారు. ప్రియులారా, గమనించారా? ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని దేవుని ఉద్దేశం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నశించిపోకూడదు. నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి యేసు ప్రభువారు అనగా మనిషి కుమారుడు యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన భూలోకానికి వచ్చాడు. ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అని పరలోకము విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. మనందరి కొరకు ఆయన భూలోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నశించిపోకూడదు, మనము నరకానికి వెళ్ళిపోకూడదు, మనము సాతానుకి బానిసలుగా ఉండకూడదు, మనము బానిస బ్రతుకు విడుదల పరచబడాలని ఆయన నశించిన మన కోసం ఆయన వచ్చి మనందరినీ రక్షించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రజలు ఎలాంటి వారని ఆ వాక్యములు చూసినట్లయితే, ఎలాంటి వారి దగ్గరికి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటున్నాడంటే 5వ వచనంలో ఉన్నారు, నీవు బ్రహ్మదండి చెట్లలోను మొండ్ల తుప్పల్లో, బ్రహ్మదండి చెట్లలోను మొండ్ల తుప్పల్లోను తిరుగుచున్నావు. ఎక్కడ నివసిస్తున్నావంట? తేళ్ల మధ్య నువ్వు నివసించుచున్నావు. దయచేసి గమనించండి. ఈరోజు దేవుని సేవ అని కొంతమంది అంటూ ఉంటారు. పాపం ఎప్పుడు ఎంతమంది 10 మందో 20 మందినో సంపాదించుకుంటారు. కొంతమంది ఎంతో కష్టపడి వందల వేల ఆత్మలను రక్షణలోకి నడిపిస్తారు. కొంతమంది 10 మంది 20 మందితో ఆగిపోతున్నారు. 10 మంది 20 మంది ఎప్పుడు అడుగు 10 మంది 20 మంది 30 మంది అంతే, మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఎందుకు ఇలాగంటే కొంతమంది అంటారు, అయ్యా మా సంఘంలో ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి, అందరూ స్వస్థతలు పొందుకుని వెళ్ళిపోతున్నారయ్యా. ప్రియులారా, స్వస్థతలు పొందుకుని వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు అన్నాడు, 10 మంది కుష్టి వ్యాధి రోగులు బాగుపడ్డారు. ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనను అడుగుతున్నారు, మీరు వెళ్ళి మీ దేహాలను యాజకుని కనపరుచుకోమని చెప్పాడు. అంతే. వాళ్ళు ఇలా తిరిగి వెళ్ళగానే మార్గంలోనే వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. మార్గంలోనే వాళ్ళు బాగుపడిపోయారు, స్వస్థత వచ్చేసింది. వాళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళారు, ఆ శరీరం కనపరుచుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు గృహాలకి. అందులో ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. అంటే దీని అర్థం ఏంటి? 100 మంది ఒకవేళ బాగుపడితే 10 మంది వస్తున్నారంటే కూడా రారు. వాళ్ళు హృదయాన్ని ప్రభుకి ఇస్తారంటే ఎవరో వాళ్ళు నిజంగా మరి ప్రభు నన్ను చనిపోయిన వాడిని మరలా బ్రతికించాడు, నాకు ఇది 2వ జన్మ అనే విధంగా ఎవడన్నా ఒప్పుకుంటాడంటే ఒప్పుకోరు. ఆ దినాల్లో గెరాసునియా దేశంలో ఒక యవనస్తుడు బట్టలు లేకుండా సమాధుల్లో తిరుగుతున్నాడు. బట్టలు లేవు అతనికి. తల్లిదండ్రులు యవనస్తుడు బట్టలు లేకుండా ఉన్నాడని చెప్పి అందరి ద్వారా పట్టుకుని తాళ్ళతో కట్టేశారు, ఇనప గొలుసులతో కట్టేశారు, రూములో పెట్టి తలుపులు వేశారు, ఎర్రగొట్టుకున్నాడు, బద్దలు కొట్టేవాడు, తెంపేసుకునేవాడంట ఇనప సంఖ్యలు. సమాధుల్లోకి వెళ్ళి తిరుగుతూ, బట్టలు లేకుండా తిరుగుతూ ఆ మార్గంలో వచ్చిన వాళ్ళందరినీ కూడా రాళ్ళతో కొడుతూ ఆయన కూడా తన దేహాన్ని రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, రాత్రి మవళ్ళు. ఆ యవనస్తుడు చాలా శోధించబడుతున్నాడు. కన్నా తల్లిదండ్రులు ఏడ్చి వదిలేశారు. ఎందుకంటే ఈరోజు ఉన్న రోగాలు అలాంటివి, ఈరోజు ఉన్నటువంటి వ్యాధులు అలాంటివి. చాలామంది తిరిగి ఆదు స్వస్థతని వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే వీళ్ళు వదిలేసుకున్నారు.
అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో యేసయ్య ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అతను పరుగెత్తుకుంటూ యేసు ప్రభు పాదాల దగ్గర వచ్చి ఏమిటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, చప్పట్లు కొట్టాడు గట్టిగా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకు పనేంటి? నా సమయం ఇంకా నువ్వు రాలేదు. ఒకవేళ మమ్ను ఇక్తంలోంచి బయటికి పంపించదలిచిన ఎడలా ఆ పందుల్లోనికి పంపించమన్నాడు. ప్రియులారా గమనించండి, యేసయ్య గద్దించాడు, పో సాతానా. అంతే, కింద పడిపోయాడు ఆయన. అతనిలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా అక్కడ ఉన్న పందుల్లో వెళ్ళిపోతే 2000 పందులు చనిపోయినాయి అక్కడ స్పాట్లో. 2000 పందులు. ప్రియులారా, 2000 పందులు చనిపోవటమే. ఈ అబ్బాయి లేచాడు, అమ్మో నేను వస్త్రహీనుడైన ఉన్నానని అర్థం చేసుకున్నాడు. బట్టలు వేసుకుని యేసయ్య దగ్గర ఇట్లా కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ ప్రజలందరూ కూడా వచ్చారు. అక్కడ 2000 పందులు చనిపోయినాయి. యేసయ్య ఉన్నాడు, ఆయన శిష్యులు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందినటువంటి అతను బట్టలు లేకుండా అతను బట్టలు ధరించి యేసయ్య పక్కన కూర్చున్నాడు. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళందరూ? అబ్బా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప బోధకుడు అయ్యా, మా ద్వారా ఇతను స్వాధీనపరచబడలేకపోయాడు, ఇతడు బాగుపడలేకపోయాడు, నువ్వేం చేసావో నీ మాట విన్నాడు, ఇప్పుడు బట్టలు ధరించాడు, ఇనప సంఖ్యలు కూడా వేసామయ్యా కాళ్ళకి చేతులకి కూడా, అయినా కూడా అట్లా తెంపేసుకున్నాడు. అంత బలము ఈయనలో ఉంది. మేమెంతో బాధపడ్డాం, మేమందరం నీ మార్గంలో నడుస్తాం అనాలా వద్దా? కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా ప్రాంతానికి నువ్వు రావద్దయ్యో, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, మా ప్రాంతానికి నువ్వు రావద్దు, మా ప్రాంతానికి నువ్వు రావద్దు. యేసయ్య అక్కడ ఏం చేశాడు? మంచి చేశాడా చెడు చేశాడా? చూశారండి, ఇక్కడ మంచి జరిగింది, ఇక్కడ మంచి జరిగింది. ఒక యవనస్తుడు బాగుపడ్డాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? నువ్వు మా దగ్గరికి రావద్దు, మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో. ప్రియులారా గమనించారా? ఒక అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఆ గెరసనే దేశంలో ఎవరు కూడా, ఎంతమంది ప్రజలుంటే కూడా ఆయన బాగు చేయలేదు, స్వాధీనపరచుకోలేదు. యేసయ్య ఆయన బాగు చేశాడు, స్వాధీనపరిచాడు, అతనికి మళ్ళీ వస్త్రాలు ఇచ్చాడు, ఆయన చక్కగా కూర్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కుమారుడికి యాక్సిడెంట్ అయిందండి. ఏ స్థలంలో అయిందమ్మా? సంతోష్ కుమార్. ఎక్కడుంటారు మీరు ఎక్కడుంటారు? సైదాబాద్లో ఉంటారు. శ్రీదేవి ఈ తల్లిగారి పేరు. బ్యూటీ పార్లర్ ఆమె నడిపించుకుంటుంది. 2 కుమారులు. పెద్దబాబుకి ఎక్కడైంది యాక్సిడెంట్? మలక్పేటలో. అయితే ఏం జరిగింది? ప్రభుని నమ్మడం. అబ్బాయి ఇలా పగిలిపోయింది, ఇట్లాగ అయింది, రేపే సర్జరీ అయ్యా పాస్టర్ గారు, ఏం చేయాలి అని అడిగింది. ఏం చేయాలంటే, నేనేం చేయాలి చెప్పమ్మా అన్న. మరి ఎంతోమందికి బాగు చేస్తున్నారు కాబట్టి మరి నా కుమారుడి విషయం ఏంటి అన్న. తీసుకురండి, రేపు ఆపరేషన్ పడుతుంది, ఇవాళ ఆపరేషన్ లేకుండా నేను చేస్తాను, తీసుకురండి అన్న. అప్పుడు వీళ్ళ భర్త భార్యలకి గొడవైంది. ఎట్లా గొడవైందంటే, ఇది ఆపరేషన్ చేయాలి, ఏ హాస్పిటల్ అది? ఓఎస్సి. వాళ్ళ భర్త అడిగాడంట, నా కాళ్ళు నొప్పి ఉంది కదా, కాళ్ళు అప్పటికే చాలా నొప్పి ఉంది తనకు, ఈ కాలు నొప్పి తగ్గిపోతే నేను వాడిని తీసుకొని వస్తా అంటే, అదెంత పని, మీరు వచ్చేయండి అంటే, ఇంకా ఆ రోజు తనే నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చిండు. శనివారము ఇక్కడికి వచ్చే వరకు ప్రేయర్ అవుతుంది, ఇంకా బ్యాక్ కూర్చున్నాడు తను. ఇంకా ఇక్కడ అన్ని అద్భుతాలు అవుతుంటే ఇంకా ముందరికి వచ్చి నాకు ఫస్ట్ చేయించి నేను వాడిని తీసుకొని వస్తా, చేయించి నాకు వాడిని తీసుకొని వస్తా అంటే, ఇంకా కొన్ని చూడాలి కదా అన్నట్టు ఆగానే ఆపినాను. ఒక 2-3 అద్భుతాలు చూసినాక ఇంకా అయ్యగారితో ప్రేయర్ చేయించాను. ఇమ్మీడియట్లీ అప్పుడప్పుడే తన కాలు నొప్పి తగ్గిపోయింది. ఇంకా తను అప్పుడే వెళ్ళి ఇంకా డాక్టర్లతో మాట్లాడి బాబుని తీసుకొని వచ్చిండు ఇక్కడికి. అంటే డాక్టర్లు మాట్లాడగానే పంపించేశారు అమ్ముడికి? పంపిలే అసలు. అయితే ఇంకా ఎల్లుండనంగా ఇంకా యవనస్తుడు, వివాహం కావాల్సిన అబ్బాయి, 3 ప్లేసుల్లో ఎముకలు ఇరిగిపోయి సర్జరీ జరగాలి. అలాంటి వ్యక్తిని ఒక్క మాటలో ఇక్కడికి వచ్చిన 1 నిమిషంలో అద్భుతం జరిగి ఎముకలు అతుకుపోతే వాళ్ళిద్దరికి ఎంత వాగ్వాదం జరిగిందంటే, నా కాలు తగ్గితే తీసుకొస్తా, నేను తీసుకురానంటే, నువ్వు ఇవి ఒక ఛాలెంజ్ చేశారు, మీరు రండి తగ్గిపోద్దని చెప్పి. అక్కడ హాస్పిటల్లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? రేపు నీ కొడుకు ఆపరేషన్, ఇప్పుడు నువ్వు డిశ్చార్జ్ చేయమంటున్నావు ఏంటంటే పెద్ద గొడవ అయింది. 7 గంటలకి ఇక్కడ నుంచి వెళ్ళినట్టు ఉన్నాడు. అక్కడ 7 గంటల నుంచి 9 గంటల వరకు డిస్కషన్ జరిగి ఆఖరికి మీ అబ్బాయిని మళ్ళీ తీసుకొస్తే మేము పట్టుకోమని చెప్తే, నేను ఒకటే చెప్పా, వాళ్ళు పంపించరు, దెబ్బలాడి మీ అబ్బాయిని తీసుకొచ్చేయమని చెప్పిన.
పంపించనన్నారు. దెబ్బలాడండి, గొడవ పెట్టుకోండి మా అబ్బాయిని. అప్పుడు ఆయన చెప్పాడంట, మా అబ్బాయికి ఏమైతే నా కొడుకు నా ఇష్టం, మీరు డిశ్చార్జ్ చేస్తారో చేయరా, రేపు అయ్యే ఆపరేషన్ ఆయనకి, రేపు ఆపరేషన్ మీరు ఎట్లా తీసుకెళ్తారో అని వాళ్ళు హాస్పిటల్లో ఊరుకుంటారని చెప్పండి. అంత గొడవ పెట్టుకుంటే నేను చెప్పిన గొడవ పెట్టుకుని తీసుకురామన్నా, గొడవ పెట్టుకుని తీసుకొచ్చాడు. యేసు నామములో మాట్లాడి ఇలా పట్టుకున్న లోపల నన్ను ఎత్తుకొని అలా తరలే నాలుగు నోరు అని ఏడ్చాడు. చప్పులు కొద్దాం ఆమేన్ హల్లెలూయా. ఆయన భర్త ఇక్కడికి వచ్చి ఒక రోజు నాడు ఏడ్చాడు. ఏమని తెలుసా, నా భార్య గదిలో, నా కొడుకు గదిలో, నేను గదిలో, ఇప్పటికి 30 సంవత్సరాలు ఇంకెంత కాలం అని ఏడ్చాడు. ఈరోజు సంతోషంగా 30 సంవత్సరాల తర్వాత వాళ్ళు సమాధానం పడ్డారు. పిల్లలకి, 2 కుమారులకి సమాధానం లేదు, తండ్రికి కొడుకులకి సమాధానం లేదు, తల్లికి కొడుకు సమాధానం లేదు. ఏ నిమిషంలో కూడా చనిపోవాలన్నంత బాధలతో ఏడుస్తూ ఉండేది తల్లి. అమ్మా నీ బిడ్డలు అందరూ, నీ భర్త అందరూ సమాధానం అయిపోతారంటే ఇప్పుడు చెప్తున్నారు. ఎంత సంతోషంగా ఉన్నామో మేము. ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల బాధ యేసయ్య పాల మీద మేకడ తీసినట్టు తీసేశాడు. చప్పలు కొడదాం గట్టిగా. పేరమ్మా? పద్మ. ఎక్కడి నుంచి వచ్చావు? ఆమె ఈ బిడ్డ యొక్క దేహమంతా నీరంతా వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఒళ్ళంతా ఉడుకుతుంది కదా బాగా? అవునయ్యా. ఇంకా ఉడుకుతుంది, మొత్తం ఉడికిపోతుంది, తగ్గిపోతుంది ఇంకా ఇప్పుడే స్పాట్ లో. ఆమె ఆ యొక్క నీరు చేరిపోయి పోట్లతో ఈ శరీరము, ఈ చూడండి కండరాలు. చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ జీసస్. వాటర్ ఇవ్వండి. చాలా ఇబ్బంది పడ్డదండి. అమ్మ చాలా ఇబ్బంది పడింది. చాలా ఇబ్బంది పడి నడుము నొప్పులు, కాళ్ళు అడుగు తీసి అడుగు పెట్టలేకపోతున్నా, ఆయాసం అవుతుంది. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. 2 అడుగులు వేసేసరికల్లా చాలా ఆయాసం, కూర్చుండే దమ్ము. ఇప్పుడు మస్తు నడుతుంది కదా. అమ్మ లేవండి, ఇప్పుడు మీకు చాలా విడుదలను దేవుడు ఇచ్చును కాక. అమ్మే అమ్మ ఒకసారి లేవండి. హల్లెలూయా. భయపడకండి, ధైర్యంగా ఉండండి. మీరు టీవీ చూసే టీవీ చూస్తారు బాగుపడిపోతాం అనుకున్నారు అంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్దురుగాని. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410503837. IFSI కోడ్ SBIN 00130332. రాయ్ దర్గా బ్రాంచ్ మణికొండ.